ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నిలువు రాళ్లు సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువు రాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు. ఎలాంటి సాంకేతిక లేని 4000 సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది అబ్బురపరిచేలా అద్భుతంగా ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నిలువు రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని, ప్రపంచ పటంలో ముడ్మల్ పేరు నిలుస్తుందన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యాటక చారిత్రక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్ శాఖ, టీటా గ్లోబల్ ట్రస్ట్ సహకారంతో వల్లే నిలువు రాళ్లకు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధి, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేద కుమార్, ఖగోళ శాస్త్ర విభాగ ప్రొఫెసర్ రుక్మిణి, డోసియర్ ఆర్కిటెక్ట్ నిపుణుడు సూర్యనారాయణ, హెరిటేజ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ ప్రవీణ్, ఆర్డీఓ రామచందర్ నాయక్, డిఎస్పీ నల్లపులింగయ్య, టిటా గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ మక్తల తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లెవెల్ ప్రయత్నాలు చేస్తున్నాం. మన రాష్ట్రంలో మాత్రం మీరు యునెస్కోకి వచ్చారు కదా, వచ్చినప్పుడు జూలైలో వచ్చారు. వేరే సైడ్ ఈవెంట్ ఎంటైర్ యునెస్కో టీమ్ ప్రజెంటేషన్ ఇంక్లూడింగ్ హైకమార్స్ ఇంటర్నేషనల్. హైకమార్స్ ఇంటర్నేషనల్ ఈజ్ అడ్వైజరీ బాడీ టు యునెస్కో. అంతర్జాతీయ వేదిక మీద ప్రజెంట్ చేశారు. సిడ్నీలో కూడా ఈ కారణం మనకు ఉదయించే సూర్యునికి ఈవెన్ దిస్ పోర్చుగల్లో ఉంది, బట్ దే ఆర్ అనేబుల్ టు మ్యాచ్ దిస్ వే. ఈ నార్త్ అలైన్మెంట్ అనేది లేదు. డయాగ్నల్స్ ఆల్సో పోర్చుగీస్లో కూడా దీని సిమిలర్ టైప్ ఒక 10 దేశాలలో ఈ సిమిలర్ టైప్ ఆఫ్ కల్చర్ ఉంది. అయితే యునెస్కో కూడా ఏం చేస్తుందంటే మన దేశంలో మన సిమిలారిటీస్ ఉన్నాయి కూడా మనం పోల్చుకుంటాం. అది కూడా మన డోసీలో సబ్మిట్ చేస్తాం. ఎడ్యుకేషన్లో కూడా పార్ట్ కోరుకుంటూ పెట్టాలి కాబట్టి హ్యావ్ ఏ సపరేట్ రివ్యూ ఆన్ దిస్ అనేది పెట్టి దాంట్లో ఇది కూడా యాడ్ చేయాలి. మనం ముడుమాలను ఒకటి తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి 4000 మన సంస్కృతిలో భాగంగా యూనిక్ విషయాలు కూడా పిల్లలకు తెలవడం. టుమారో దే బికమ్ సైంటిస్ట్. ఇప్పుడు ఏ గ్యాడ్జెట్ లేనప్పుడు మనకేంటంటే మనకి ఇండియాలోనే యూనిక్ ఉండేది బర్గర్. The driver don't know JCB. This also will remove it. Immediately కొంగు కట్టెలతో పాతేసి తర్వాత wait this simple design. This is Usamaji. This is Dubé and Merak. If we keep the scale here, this is pointing the north. ఇంత ప్రిసైజ్గా గ్యాడ్జెట్స్ లేనప్పుడు, కంపాస్ లేనప్పుడు 3500 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం అప్పటి ఆది మానవుడు ఇన్వెంట్ చేసి నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో ఉన్నటువంటి ముడిమిల్ గ్రామంలో 4000 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ నిలువురాళ్ళు, గుండురాళ్ళు అనేది 4000 సంవత్సరాల క్రితం అతి పురాతనమైనటువంటి వీటికి ఒక చరిత్ర ఉంది. అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వేల సంవత్సరాల క్రితమే
ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి ఋతువులు కావచ్చు, కాలాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, వాటన్నిటిని కూడా రాళ్లపైన పొందుపరిస్తే ఆ రాళ్లను చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కనపడుతోంది ఈరోజు. అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ వేల సంవత్సరాల క్రితమే, అంటే ఆనాటి మానవులే అంత గొప్ప మేధాశక్తిని ప్రదర్శించండి. ఈ వీటిని దురదృష్టవశాత్తు ఎవరు వాస్తవంగా బయటకు రాలేదు. ఈ మధ్య కాలంలోనే వీటిని గుర్తించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో, అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, చారిత్రక సంపద ఉన్నటువంటి గుర్తించే సంస్థ యునెస్కో సంస్థ. ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు యొక్క ముడుమల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిలువురాళ్లకు తాత్కాలిక గుర్తింపునివ్వడం జరిగింది. అంటే ఇదే గొప్ప అచీవ్మెంట్. ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం. దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖతో పాటుగా ఈ రోజున డక్కన్ హెరిటేజ్ అనేటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూటు, దీంతో పాటుగా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పురావస్తు శాఖ, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది గొప్ప అచీవ్మెంట్. దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ శాశ్వత గుర్తింపు కనుక వస్తే, ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక సంపదగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది. కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజుల్లోనే హైదరాబాద్లోనే సంబంధిత శాఖలను పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే పైన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం శ్రీకారం జరిగింది. థ్యాంక్ యూ.